హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రైట్ నో తెలుగులో రిలీజ్ అయిన రవితేజ గారు శ్రీలీల గారి కాంబినేషన్లో వచ్చిన మాస్ జాతర అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చివరి వరకు చూడండి. మూవీ ఓపెన్ అవగానే వరంగల్కి చెందిన ఒక ఇన్స్పెక్టర్ ఒక కాలేజ్ స్టూడెంట్ ని కిడ్నాప్ చేశారు శివుడు మనుషులని. వాళ్ళ మనుషుల దగ్గరికి వెళ్ళి ఎక్కడ పిల్లాడని అడిగితే మమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేస్తావా, వాడికి నా చెల్లెలు కావాలంట, వాడు లేకపోతే చనిపోతానని చెప్పాడు, అందుకనే పైకి పంపించేసా అని శవాన్ని చూపిస్తాడు. ఇది వినంగానే ఇన్స్పెక్టర్కి చాలా భయం వేస్తుంది. వీళ్ళందరినీ చూసి అంత బ్రూటల్గా ఉంటారు వీళ్ళు. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్కి మినిస్టర్ ఫోన్ చేసి చనిపోయిన అతన్ని ఏదైనా రోడ్డు ప్రమాదం వల్ల చనిపోయినట్టు ఆత్మహత్య చేసుకున్నట్టు లెటర్ రాసి మరి ఎక్కడైనా వదిలేసి వెళ్ళిపో బాడీని అని చెప్తే ఇతను ఏం చేస్తాడంటే ఒక రైల్వే ట్రాక్ మీద బాడీని పడేసి చావుకు నేనే కారణం అనేలాగా లెటర్ రాస్తాడు. దాంతో మినిస్టర్కి రైల్వే ట్రాక్ మీద బాడీని వదిలేస్తానని తెలియడంతో ఎక్కడైనా వదిలే కానీ రైల్వే ట్రాక్ మీద వదలొద్దు, ఎందుకంటే ఇప్పుడు అక్కడున్న రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్ లక్ష్మణ్ బేరీకి గనక ఈ విషయం తెలిస్తే అతను ఇన్వాల్వ్ అయితే కథ వేరేలాగా ఉంటుంది, ఇంకా మనం అందరం పోతాం అనేలాగా లక్ష్మణ్ బేరీ గురించి చెప్తాడు. లక్ష్మణ్ బేరీ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, ఎలాంటి అన్యాయాలు జరగకుండా చూస్తాడు. సరిగ్గా అప్పుడే లక్ష్మణ్ బేరీకి ఒక ఇంపార్టెంట్ గా పట్టాల మీద ఒక కాలేజ్ కుర్రాడు చనిపోయాడని న్యూస్ వస్తుంది. వెంటనే వెళ్ళి చూస్తే అక్కడున్న ఇన్స్పెక్టర్ వచ్చి, సార్ ఇతను సూసైడ్ చేసుకున్నట్టున్నాడు పాపం, కావాలంటే లెటర్ కూడా చూడండి అని ఆ లెటర్ని చూపిస్తే వాడు ఎంబీఏ చదివాడు, వీడి లెటర్లో రాతలు చూస్తుంటే కొంచెమైనా చదువుకున్నాడు రాసినట్టు ఉందని ఎవరో హత్య చేసి కప్పిపుచ్చుకోవడానికి ఆత్మహత్యగా లెటర్ రాసి ట్రాక్ మీద పడేసి వెళ్ళిపోయారు, ఎలాగైనా ఈ హత్యకు కారణమైన వాళ్ళని కనిపెట్టాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అండ్ ఇందులో ఇన్స్పెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని లక్ష్మణ్ బేరీకి తెలియడంతో చావు భయం చూపించి మరీ వార్నింగ్ ఇస్తాడు, ఇక మీదట ఇలాంటి పనులు చేయగానే. ఇంతకుముందు ఆ కాలేజ్ స్టూడెంట్ చంపిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న సామాన్లన్నీ దొంగిలించుకొచ్చేసారా, పట్టాల మీద ఉన్న ఇనుప వస్తువులన్నీ వాళ్ళతో ఫైట్ చేసి అతని మాస్ అని క్లాస్ చూపించి వార్నింగ్ ఇచ్చొస్తాడు. పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ అయినప్పటికీ వాళ్ళని కొట్టి వాళ్ళ నాన్నగారి దగ్గరే వార్నింగ్ ఇచ్చి నా కంట్రోల్లో నా ఏరియాలో ఈ రైల్వే స్టేషన్ ఉన్నంత వరకు ఏ తప్పు జరగకూడదని వార్నింగ్ ఇచ్చొస్తాడు. ఇప్పుడే మాస్ జాతర మనదే ఇదంతా అనే టైటిల్ కట్ పడుతుంది. కట్ చేస్తే లక్ష్మణ్ బేరీ, మనం లక్ష్మణ్ అని పిలుద్దాం, లక్ష్మణ్ వాళ్ళ తాతయ్యతో కలిసి ఇంట్లో ఉంటున్నాడు, ఇంకా పెళ్ళి అవ్వట్లేదు. ఇప్పుడు లక్ష్మణ్ ఒక పెళ్లి సంబంధం చూడడానికి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్తాడు. ఆ అమ్మాయి పేరు స్వాతి, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ సంబంధం ఓకే అయ్యే టైంలో లక్ష్మణ్ వాళ్ళ తాతయ్య అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, మా వాడు చాలా ఫ్రాడ్, ఒక ఉమెనైజర్, అండ్ అంతేకాకుండా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తాడు. ఇదంతా ఫోన్లో మాట్లాడుతుంటే పక్కనే లక్ష్మణ్ ఉండడంతో, ఏంటి తాతయ్య ఇన్ని రోజులు నా సంబంధాలన్నీ క్యాన్సిల్ చేస్తున్నది నువ్వేనా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఏం చేయమంటావురా, నువ్వు గనుక పెళ్లి చేసుకుంటే నన్ను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తావు, నేను ఒంటరి అయిపోతాను, ఇక్కడ ఉంటే హ్యాపీగా తాగుతూ చిల్ అవుతూ నీతో కలిసి ఉండొచ్చు, నా వంట కూడా నీకు రుచి చూపించవచ్చు అని అంటాడు. ఇంకోవైపు అజిత్ నారాయణ ఐపీఎస్ ఆఫీసర్, ఇతని దగ్గరకు ఒక అతను వచ్చి, నేను సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, శివుడు చాలా తప్పులు చేస్తున్నాడు, శీలావతి వాళ్ళ ఏరియాలో దొరికే శీలావతిని తీసుకుని స్మగ్లింగ్ చేస్తున్నాడు, ఇందులో చాలామంది లోకల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, ఎలాగైనా ఆ శివుణ్ణి పట్టుకోవాలి సార్ అని అతనితో చెప్తే, దీనికోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను, ఆ శివుడు లాంటి వాళ్ళు ఉంటే చాలామంది జీవితాలు నాశనం అవుతాయి, ఈ శీలావతి స్మగ్లింగ్ రోజు రోజుకి పెరుగుతుంది అని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్ని అడవివరంకి పంపిస్తాడు. లక్ష్మణ్ని అడవివరంలోనే శివుడు స్మగ్లింగ్ చేస్తుంటాడు శీలావతిని, ఐ మీన్ డ్రగ్స్ ని, శీలావతి మొక్కల్ని, ఆ మొక్కలతో నుంచి డ్రగ్స్ తయారు చేస్తుంటాడు. ఈ శివుడు ఎలాంటి వాడు అంటే పేరుకే శివభక్తుడైనప్పటికీ చాలా అంటే చాలా నీచుడు, క్రూరమైన వాడు. అతని స్మగ్లింగ్ కి ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఓకే చెప్పకపోతే లంచం ఇచ్చైనా కొంటాడు లేదా చంపేస్తాడు. అలాంటి ఊర్లోకి ఇప్పుడు లక్ష్మణ్ వెళ్తాడు ట్రాన్స్ఫర్ అయ్యి. ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాగానే ఈ విషయం వెంటనే వాళ్ళ తాతయ్యతో చెప్పి, లక్ష్మణ్ తాతయ్య నేను అడవివరంకి వెళ్తున్నాను, నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపో అని ఓల్డ్ ఏజ్ హోమ్ పంపిస్తాడు. ఒరే ఎంతకు తెగించావురా, తాతయ్యనే అక్కడికి పంపించేస్తావా, నువ్వు అడవివరం వెళ్ళిన తర్వాత నీకు తాగడానికి మందు కదా, చూడడానికి ఆ అమ్మాయి కూడా దొరకదు, ఇదే నా శాపం అంటూ వాళ్ళతో వెళ్తాడు. ఆ తర్వాత ఫైనల్గా లక్ష్మణ్ అడవివరంకి వస్తాడు. రూరల్ ఏరియా కావడంతో స్టేషన్ మొత్తం ఫుల్ డర్టీగా ఉంటుంది.
వెంటనే అక్కడున్న వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతో చెప్పి మొత్తాన్ని క్లీన్ చేయించడానికి ట్రై చేస్తాడు. స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ పద్ధతిగా ఉంచడానికి ట్రై చేస్తాడు. స్టేషన్లో గంజాయి తీసుకుంటుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఇన్స్పెక్టర్తో ఏం సార్ మీరు చేస్తున్న పని అని అంటే, నువ్వు రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్వి, నువ్వు అది మాత్రమే చూసుకో, మిగతాదంతా నేను చూసుకుంటానులే అని లక్ష్మణ్తో అంటాడు ఇన్స్పెక్టర్. ఆ తర్వాత ఫారెస్ట్లో జంతువులను వేటాడి వండుకోవడానికి తీసుకెళ్తుంటే ఇది చూసిన లక్ష్మణ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎక్కడున్నాడు, ఫారెస్ట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అదే చెప్తాడు, నువ్వు రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్వి, కేవలం ఆ పనులు మాత్రమే చూసుకోనే. దాంతో లక్ష్మణ్ యుగో చాలా హర్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచే పోలీస్ అవ్వడమే లక్ష్మణ్ కళ. అమ్మా నాన్న చైల్డ్హుడ్లోనే చనిపోవడం వల్ల వాళ్ళ తాతయ్య దగ్గరే పెరుగుతూ వాళ్ళ తాతయ్య దగ్గర రైల్వే పోలీస్ అవుతానని వాళ్ళ తాతయ్య కూడా అదే అవ్వమండంతో వేసుకోవడానికి కాకి వస్తుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని వాళ్ళ తాతయ్య చెప్పి ఫైనల్గా రైల్వే పోలీస్ అయ్యేలా చేసింటాడు. కానీ ఇప్పుడు ఇన్స్పెక్టర్ అండ్ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా కరప్టెడ్ అయిపోయి ఇప్పుడు లక్ష్మణ్ని అవమానపరుస్తారు. వెళ్ళి రైల్వే స్టేషన్లో పెట్టుకో అని అంటారు. దాంతో హట్ అయి ఉన్న ఇతను రైల్వే స్టేషన్లో కూర్చుని దీని గురించి థింక్ చేస్తుంటే ఇంతకు ముందు రోజు రాత్రి ఫారెస్ట్లో జంతువులను వేటాడి వెళ్ళిన వాళ్ళు ఇతని దగ్గరకు వచ్చి పాటలు పాడుకుంటూ ఇతని చుట్టూ తిరుగుతూ ఎగతాలు చేస్తుంటే లక్ష్మణ్ కోపం వచ్చి అందరినీ కొడతాడు. వామ్మో, కామెడీ ఆఫీసర్ అనుకుంటే ఇంత బ్రూటల్గా మాస్గా ఉన్నాడేంటని అందరూ తప్పించుకుంటుంటే అదే స్టేషన్లోనే కూర్చొనున్న ఒక అమ్మాయి ఒకరిని కింద పడేస్తుంది కాలు అడ్డం పెట్టి పరిగెత్తుతూ ఉంటే. ఆ అమ్మాయే మన మూవీలో హీరోయిన్ తులసిని ఫస్ట్ టైం చూడంగానే లక్ష్మణ్ ప్రేమలో పడిపోతాడు. లవ్ ఎట్ ఫస్ట్. ట్రైన్ లోపలికి వెళ్ళి, ఏమండి మీరు ఎంత మంచి పని చేశారో తెలుసా, క్రిమినల్స్ అండి వాళ్ళని మాకు పట్టించారనంటే, అందుకే నా కాలు అడ్డు పెట్టి కింద పడేలా చేశాను, వాళ్ళందరికీ సరిగ్గా బుద్ధి చెప్పారనంటే నా డ్యూటీనే అదేని తులసిని పేరు అడిగి పరిచయం చేసుకుని తులసితో ఫ్లర్ట్ చేస్తాడు. తులసితో ఫ్లర్ట్ చేస్తున్న విషయం తులసికి కూడా అర్థమయ్యి లక్ష్మణ్ చూసి, ఇక్కడే స్కూల్లో టీచర్ జాబ్ చేస్తున్నాను, రోజు ఇదే ట్రైన్లోనే వెళ్తానని చెప్తుంది. ఆ తర్వాత ఇదే ట్రైన్లోనే వెళ్తుందా, ఇక్కడ నుంచి ఈ ట్రైన్లో నీకు ఎలాంటి హాని జరగదని అప్పటి నుంచి తులసిని చాలా సేఫ్గా వెళ్ళేలా చేస్తాడు. తులసితో ఫ్లర్ట్ చేస్తాడు రోజు. ఇంకోవైపు ప్లాట్ఫామ్ మీద దెబ్బలు తిన్న వాళ్ళు శివుడు దగ్గరికి వెళ్ళి, అన్న మమ్మల్ని ఒకడు కొట్టాడు, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోలేదని అంటే, ఇలా టికెట్ తీసుకోలేదని కొట్టిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోతే ఇంకేంట్రా, నాకు వాళ్ళకి తేడా ఉండాలిగా, నేను చంపాలంటే కూడా ఒక అర్హత ఉండాలి, వెళ్ళి పని చూసుకోండి అని చెప్తాడు. ఇంతకుముందు లక్ష్మణ్ ట్రైన్ టికెట్ తీసుకోలేదనే రీజన్తో అందరినీ కొట్టింటాడు. తులసి రావడం లేట్ అయినా కూడా ట్రైన్ తులసి కోసమే ఆపి మరీ తులసితో డైలీ మాట్లాడేవాడు. తులసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేసి మెల్లగా రీల్స్ కూడా సెండ్ చేస్తాడు. శివుడు వాళ్ళ ఇంట్లో పోలీస్ ఆఫీసర్ ఒకడు వాళ్ళలోనే కలిసిపోయి ఉన్నాడు, వాళ్ళ గురించి మిగతా ఆఫీసర్ తెలియజెప్పే సీక్రెట్ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడని శివుడికి తెలియడంతో అతని పేరు మదన్ మోహన్ ని వాడిని ఎవరైతే చంపేసి తీసుకొస్తారో వాళ్ళకి 10 లక్షలు ఇస్తానని వాళ్ళందరినీ పంపిస్తాడు శివుడు. మదన్ మోహన్ని చంపేయమని, నాతో ఉంటూ నాకే నమ్మక ద్రోహం చేస్తాడని. దాంతో మదన్ మోహన్ ఐపీఎస్ ఆఫీసర్ అజిత్ ఫోన్ చేసి, సార్ నన్ను ఇలా శివుడు మనుషులు గుర్తుపట్టేశారు, నన్ను చంపడానికి వస్తున్నారని అంటే, నేరుగా రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళు, అక్కడ ఒకడు ఉంటాడు, వాడే నిన్ను కాపాడుతాడు అని చెప్తాడు. దాంతో మదన్ మోహన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే అతను చంపడానికి వస్తున్న మనుషులను చూసి లక్ష్మణ్, ఎవర్రా మీరు, ఇక్కడేం చేస్తున్నారు, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నారా, పాపం ఇతన్ని ఎందుకురా చంపాలనుకుంటున్నారని అందరితో ఫైట్ చేసి మదన్ మోహన్ ని కాపాడుతాడు. ఇక్కడే రియల్ ట్విస్ట్ ఏంటంటే, ఐపీఎస్ ఆఫీసర్ అజిత్ ఎవరంటే లక్ష్మణ్ వాళ్ళ మావయ్యే లక్ష్మణ్ ఎక్కడ పంపించుంటాడు, ఎలాగైనా శివుణ్ణి పట్టుకోవాలని, శివుడు చేస్తున్న స్మగ్లింగ్ ని ఆపేయాలని. కట్ చేస్తే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న లక్ష్మణ్ వాళ్ళ తాతయ్య ఎలాగోలాగా తప్పించుకొని మళ్ళీ తిరిగి ఒక చిన్న పిల్లాడు డ్రగ్స్ అమ్ముతూ కనిపిస్తాడు. ఎవరా నీకు ఈ ఏజ్ లో ఈ ప్యాకెట్స్ ఇచ్చిందని అంటే, మా అక్క ఇచ్చిందని వాళ్ళ అక్కని చూపిస్తాడు. ఆ అక్క ఎవరో కాదు, తులసినే రైల్వే డిపార్ట్మెంట్ లో గంజాయి అమ్ముతూ ఉంటుంది, పేరుకే టీచర్ అని చెప్పి. ఏంటమ్మాయి, ఆడపిల్ల అయింది ఇలాంటి పనులు చేస్తుంటే నీకు కొంచెం కూడా ఏం అనిపించట్లేదా, మీ అమ్మ నాన్నకు తెలిస్తే పరిస్థితి ఏంటనంటే, నాన్న అని తులసి వాళ్ళ నాన్నను కూడా పిలుస్తుంది, వాళ్ళ నాన్న కూడా ఇదే వ్యాపారం చేస్తుంటాడు. దాంతో ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏంట్రా ఇలా తయారయ్యారని ఎలాగోలాగా ఇంకేం చేయలేక ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళితే లక్ష్మణ్ దగ్గర, నేను లేనని మిస్ అయ్యా కదా అన్నానంటే, నేనెందుకు మిస్ అయ్యా, ఒక అమ్మాయిని పటాయించా, ఆ అమ్మాయి లక్షణంగా ట్రెడిషనల్ ఫ్యామిలీ, టీచర్, వాళ్ళ నాన్న కూడా స్కూల్ హెడ్ మాస్టర్ అని అంటే ఈరోజు ఒక అమ్మాయిని చూశాను, పేరుకే అమ్మాయి అయినప్పటికీ ఒక గంజాయి అమ్ముతూ చాలా నీచంగా మాట్లాడుతూ నాతో పెద్దవాడన్న మర్యాద కూడా లేకుండా, చిచి ఇలాంటి వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారంటేనే
నాకు భయం వేస్తుందిరా, ఏమవుతుందో ఈ పాడు సమాజం అంటూ. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు ఉన్నావు కదా, పద రేపు పొద్దున్న వెళ్ళి పెద్ద మనిషిగా సంబంధాన్ని ఖాయం చేస్తానని నెక్స్ట్ డే ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ష్మణ్ ప్రేమించిన అమ్మాయి తులసి అని తెలిసిన తర్వాత తులసి వాళ్ళ నాన్నని చూసి షాక్ అవుతాడు. ఇది ఒక హఠాత్ పరిణామం. ఇలాంటివి అప్పుడప్పుడు రేర్ గా జరుగుతుంటాయి. ఒరే నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఈ బ్యాగ్ లో బుక్స్ కాదరా, గాంజాయి పొట్నాలు ఉన్నాయని బుక్ ఓపెన్ చేసి చూపిస్తే లక్ష్మణ్ కూడా షాక్ అవుతాడు. ఏంటి తులసి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా అని. ఇక్కడే తూ మేరే లవర్ సాంగ్ వస్తుంది. శివుడితో పాటు ఉండి నమ్మక ద్రోహం చేసిన పోలీస్ ఆఫీసర్ మదన్ మోహన్ ని చంపేయమని వాళ్ళ మనుషులు పంపించడంతో లక్ష్మణ్ కాపాడింటాడు కదా, మళ్ళీ అతన్ని వెతికి మరీ చంపేసి లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వస్తాడు. ఎవడరా నువ్వు, నేను చేసిన పనులకి అడ్డొస్తున్నావు, రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్, రైల్వే వర్కే ఉండు, మిగతాదంతా నీకు అనవసరము, ఇంకొద్ది రోజుల్లో నిన్ను చంపేస్తారా అని కర్పూరం వెలిగించి దిష్టి తీసి మరీ వస్తాడు. ఈ ఏరియా పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు కదా, వాళ్ళ కొడుకు గంజాయి తాగుతూ గంజాయి మత్తులో రోడ్డు ప్రమాదంలో చనిపోతే సార్ బాధపడుతూ ఉంటే ఏం లాభం, ఒక రకంగా మీ కొడుకు చావుకి మీరే కారణం, వీటన్నిటికీ సపోర్ట్ చేసింది మీరే కదా, మీ కొడుకుల్ని మీలాంటి వాళ్ళు మీరే చంపుకుంటున్నారు, ఇకనైనా న్యాయంగా ఉండండి అని చెప్తే ఇన్స్పెక్టర్ కొంచెం రియలైజ్ అయ్యి అతను చేసిన తప్పుని నెక్స్ట్ నేరుగా శివుడు దగ్గరికి వెళ్ళి సరుకును పట్టుకొని నిన్ను అరెస్ట్ చేస్తున్నానని చెప్తాడు. దాంతో నేను కాదే అరెస్ట్ చేసింది, ఇక నుంచి వెళ్ళిపో, ఇంతకు ముందులాగే ఉండానంటే ఫుల్ కోపం వచ్చి అడవిలో ఉన్న వాళ్ళ అత్తయ్యని మావయ్యని పిలిపించి మరి ఇన్స్పెక్టర్ని చంపేస్తాడు శివుడు. వాళ్ళిద్దరూ చంపిన తర్వాత ఇంట్లో వచ్చి బిర్యానీ తిని వెళ్తారు. చాలా బ్రూటల్గా ఉన్న వాళ్ళు వీళ్ళు, నాటుగా క్రూరంగా చంపేవాళ్ళు. ఎప్పుడైనా అవసరం వస్తే శివుడు అప్పుడప్పుడు ఇంటికి తీసుకొచ్చేవాడు వీళ్ళని. ఇన్స్పెక్టర్ చనిపోవడంతో లక్ష్మణ్ దగ్గర ఇన్స్పెక్టర్ భార్య న్యాయంగా ఉంటే నా భర్తని చంపేశారు, నా కొడుకు కూడా శివుడు చేసే గంజాయి స్మగ్లింగ్ వల్ల చనిపోయాడని ఫుల్ ఎమోషనల్ అయ్యి వెళ్ళిపోతుంది. శివుడు తీసుకున్న శీలావతి ఆకులన్నిటినీ గోని సంచుల్లో వేసి ట్రైన్లో స్మగ్లింగ్ చేయాలనుకుంటాడు. ట్రైన్లో ఒక బోగిలో గోని సంచులన్నీ నింపేసి తీసుకెళ్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ లక్ష్మణ్ బేరికి వచ్చి లక్ష్మణ్ నేరుగా వేరే ట్రాక్ లో వెళ్తున్న ట్రైన్ అతని స్టేషన్ లోకి వచ్చేలాగా ట్రైన్ పట్టాలని తప్పించి మరి సరుకును పట్టుకుంటాడు. వాళ్ళందరితో ఫైట్ చేసి అందరినీ కొడతాడు. తర్వాత శివుడికి ఫోన్ చేసి మాస్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళే ముందు మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే శివుడు మినిస్టర్ తో మాట్లాడి ఇప్పుడున్న ఇన్స్పెక్టర్ని శివుడే చంపేసి ఉంటాడు కదా, వాళ్ళ అత్తయ్య మావయ్యతో అడవిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మరి ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ప్లేస్ లోకి కొత్త ఇన్స్పెక్టర్ వస్తాడు. అతను చాలా కరెక్టెడ్ అయి ఉంటాడు. పని అయిపోతుందిలే, సరికి ఎలాగో పోలీసులకే హ్యాండ్ ఓవర్ చేయాలి కదా లక్ష్మణ్, అతను మనకు చెప్పేస్తాడు, మనకి ఇచ్చేస్తాడు సరుకు అన్నిటినీ అని కామ్గా ధైర్యంగా ఉంటే అక్కడ వచ్చిన ఆఫీసర్ ఇంతకుముందు వరంగల్లో ఆల్రెడీ లక్ష్మణ్తో దెబ్బతిన్నవాడు. లక్ష్మణ్ గురించి తెలిసి నేనే ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ని, నువ్వు పట్టుకున్న సరుకుని నాకు ఇచ్చానంటే నేనా సరుకా, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను ఏ సరుకు పట్టుకోలేదే అని చెప్తే వెంటనే శివుడు వచ్చి మర్యాదగా చెప్పరా నా సరుకు ఎక్కడా అంటే, నా ట్రైన్లో సరుకు తీసుకెళ్తున్నారా, నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుందని. ఆ తర్వాత మినిస్టర్ కాల్ చేస్తే ఎవరు చెప్పారు నీకు శివుడు స్మగ్లింగ్ చేశాడంటే, సార్ అతనే చెప్పాడు అని అంటాడు. సరే నేను చేయలేదని చెప్పు అని శివుడితో చెప్పించి, నువ్వే చెప్తున్నావు కదా స్మగ్లింగ్ చేయలేదని, మరి సరుకు నేను ఎక్కడ పట్టుకుంటాను, వెళ్ళి ఇక్కడ నుంచి అని శివుడిని మాస్ దమ్కి ఇచ్చి అక్కడ నుంచి పంపించేస్తాడు. లక్ష్మణ్ ఇంటి దగ్గర ఉంటే తులసి వాళ్ళ ఏరియా జనాలందరినీ తీసుకొచ్చేసి మర్యాదగా చెప్పరా సరుకు ఎక్కడ అని, ఆ వ్యాపారంలో నిప్పులు పోసేటట్టున్నావు, ఎంత పని చేసావురా అని లక్ష్మణ్తో మాట్లాడుతుంది. ఈ తులసి అంటే ఎవరు అనుకుంటున్నావు, పక్కా లోకల్ అమ్మాయి, నా తడాకా చూపిస్తానంటే ఓసిని మళ్ళీ ఇక్కడికి వచ్చి నా హార్ట్ని బ్రేక్ చేసేసేలా ఉంది. తాతయ్య దీన్ని తీసుకెళ్ళి దానికి ఇవ్వనంటే కొన్ని చిన్న చిన్న వస్తువులు తులసిది దాచిపెట్టుకుని ఉంటాడు. తను చిన్న చాక్లెట్స్, పేపర్స్, వాడిన హెయిర్ పిన్లు ఇలాంటివి. మాస్ అనుకుంటే నీలో ఈ లవర్ బాయ్ కూడా ఉన్నాడరా అని వాళ్ళ తాతయ్య లక్ష్మణ్ చూసి నవ్వి నేరుగా తులసి దగ్గర తీసుకెళ్ళి ఇదంతా ఇచ్చి, వాడు నిన్ను ప్రేమించాడమ్మా, ఇవన్నీ ఇన్ని రోజులు దాచుకున్నాడు, కానీ నువ్వేమో ఇలా చేసావు, వాడి గుండెను పగలగొట్టేశావని అక్కడి నుంచి వెళ్ళిపోతారు లక్ష్మణ్ అండ్ వాళ్ళ తాతయ్య ఇద్దరు. ఆ రోజు రాత్రి ఊర్లో జాతర జరుగుతోంది.
తులసి వాళ్ళ నాన్నగారు పిలిచారని లక్ష్మణ్ ఫోన్ చేసి, అది నాన్నగారు జరిగిందేదో జరిగిపోయింది, ఒకసారి నిన్ను డిన్నర్కి పిలవమని చెప్పారు, ఒకసారి రండి అని అంటే, నేను ఇలాంటి వాళ్ళ దగ్గరికి రాకూడదు, నేను ఒక కాప్ని, నువ్వు ఒక క్రిమినల్ అని ఫోన్ పెట్టేస్తాడు. నేను రానని వీడంటి చెప్తే వచ్చేస్తాడు అనుకుంటే మరి ఇంత సీరియస్ ఆఫీసర్లా ఉన్నాడని ఫోన్ పెట్టేస్తుంది తులసి. ఆ తర్వాత అయినా ఏముందిలే, పోతే ఏమవుతుంది, పోయి తినేసి వద్దామని లక్ష్మణ్ నేరుగా తులసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నాన్నగారు ఎక్కడ అంటే, అది నాన్నగారు జాతరకి వెళ్ళాడంటే కరెక్ట్ టైంకి వచ్చాడని, ఫస్ట్ ఇంట్లో ఏం చేసావో తీసుకురా, ఆకలిగా ఉంది భోజనం చేసేద్దామని ఇంట్లో ఉన్న వంటలన్నీ తీసుకొచ్చేలా చేస్తాడు. తులసి వంటకాలన్నీ తీసుకొచ్చి మష్రూమ్ కర్రీని పెడుతుంది. ఇంతకుముందే తులసి వాళ్ళ నాన్న, శివుడు మనుషులందరూ అందులో ఒక విచిత్రమైన మందు కలిపింటారు. అది ఎవరైనా తిన్నారంటే మనసులో ఉన్న మాటలన్నీ కక్కుకుంటూ నిజానిజాలు బయట పెట్టేస్తారు. అందుకే మష్రూమ్లో కొన్ని మూలికలు కలిపింటారు. తులసి, నీలాగే ఈ వంటలు కూడా చాలా బాగున్నాయని, మష్రూమ్ తిన్నా కూడా కొంచెం కాన్షియస్గానే ఉంటాడు. కొంతసేపటికి మత్తెక్కి జాతరలో వెళ్ళి డ్యాన్స్ చేస్తాడు. తులసి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. ఆ తర్వాత శివుడు ఎలాగోలాగా సరుకుని టైగర్ జోన్లో దాచిపెట్టాడు, అడవి లోపలని తెలుసుకుంటాడు. ఎలాగైనా అందులో ఉన్న సరుకుని తీసుకురావాలని చెప్పి అడవి లోపల ఉన్న వాళ్ళ మావయ్యకి అత్తయ్యకి ఈ విషయం చెప్పి లక్ష్మణ్ని ఎలాగైనా వేసేయాలని ప్లాన్ చేస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు తులసి గన్స్ కొంటూ ఉంటే ఇది చూసిన లక్ష్మణ్ తులసి దగ్గరికి వెళ్ళి, ఏంటిది, ఏంటమ్మాయి నువ్వు చేస్తున్న పనులు, ఇంతకు ముందు ఇచ్చిన షాక్కే ఇంకా తేరుకోలేకపోతున్నాను, గన్ తీసుకుంటున్నావేంటి, ఎవరిని చంపడానికి అని అంటే, ఆ శివుని చంపడానికి. వాడి దగ్గర మా అక్క ఉంది, మా అక్కని ప్రేమించానని వాడి దగ్గర బందీగా పెట్టుకున్నాడు, సంఖ్యలతో బంధించి ఎలాగైనా మా అక్కను విడిపించాలి, మా అక్క కోసమే ఇదంతా మేము చేస్తున్నాము, ఈ గాంజాయి ప్యాకెట్స్ అన్ని అమ్మడానికి కూడా ఇదే కారణం, మేము మాత్రం ఏం చేయగలం, మాకు ధైర్యం చాలట్లేదు, అందుకని గన్ తీసుకుంటున్నామని చాలా ఎమోషనల్ అవుతుంది. యాక్చువల్గా శివుడు ఒక అమ్మాయిని ప్రేమించుంటాడు, ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేస్తుండడం నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అందరినీ కొట్టి బెదిరించి మరి అక్కడ నుంచి ఇంటికి తీసుకొచ్చి సంఖ్యలతో బంధించుంటాడు. నువ్వు నాకే సొంతం, నా పెళ్ళాని నువ్వనే. ఆ అమ్మాయి తులసి వాళ్ళ అక్క, అందుకే తులసి వాళ్ళ అక్కని విడిపించడం కోసమే ఈ పనులన్నీ చేస్తుంటుంది. ఆ రోజు రాత్రి శివుడు వాళ్ళ అత్తయ్య, మామ వీళ్ళందరూ కలిసి లక్ష్మణ్ని చంపడానికి ప్రయత్నిస్తే లక్ష్మణ్ చాలా తెలివిగా వాళ్ళ అటాక్ నుంచి తప్పించుకొని వాళ్ళని చంపి మరి శివుడి వాళ్ళ కోసం బిర్యానీ రెడీ చేసి ప్లేట్లో రెడీగా పెట్టి ఉంచుంటే శివుడి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బిర్యానీని లక్ష్మణ్ తింటూ ఉంటే శివుడు లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి, మా వాళ్ళని ఏం చేసావురా, చంపేశావా, చెప్పు, సరికి ఎక్కడ దాచావు, ఎందుకురా నన్ను ఇలా టార్చర్ చేస్తుందో, నన్ను ఊరికే నా గురించి నీకు తెలియదు చెప్తున్నా అంటే, అబ్బచ్చా నువ్వెవరో నాకు తెలియదా, సరే ఇక్కడే నేను తింటూ ఉంటా, దమ్ముంటే నన్ను ఏదైనా చేసుకో చూద్దామంటే అక్కడున్న వాళ్ళందరూ లక్ష్మణ్ని కొట్టడానికి ప్రయత్నిస్తారు. లక్ష్మణ్ వాళ్ళందరితో ఫైట్ చేసి అక్కడున్న అమ్మాయిని కాపాడి తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. అక్క రాగానే తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎవరో తెలియదు, మాకు ఇంత హెల్ప్ చేశావు, చాలా థ్యాంక్స్ బాబు అని అంటే, ఎందుకు మావయ్య అలా అంటారు, మీ చిన్నల్లుడు చేశారనుకోండి అని తులసిని చూసి స్మైల్ ఇస్తాడు. తులసి కూడా లక్ష్మణ్ని ఇష్టపడుతుంది. ఇక్కడే సూపర్ డూపర్ సాంగ్ వస్తుంది. సరుకు ఎక్కడ పెట్టాడో తెలియకుండా ఫుల్ కన్ఫ్యూజన్తో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న శివుడి దగ్గరికి కొంతమంది స్పెషల్ ఆఫీసర్స్ వచ్చి సరుకును కనిపెట్టడానికి ట్రై చేస్తారు. ఒక మారుమూల ప్రాంతంలో సరుకును దాచిపెట్టింటారు. అమ్మయ్య, ఫైనలీ సరుకు దొరికేసింది అనుకుని శివుడు వాళ్ళ మనుషులు హ్యాపీగా ఫీల్ అయ్యి సరుకును తీసుకెళ్ళడానికి వెళ్తే అక్కడున్న లక్ష్మణ్ వాళ్ళ తాతయ్య గన్ తీసుకొని అందరినీ ఫట్ ఫట్ అని షూట్ చేస్తున్నాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే లక్ష్మణ్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. ఏమనుకుంటున్నారా నేనంటే, నేను రిటైర్డ్ అయిపోయినా కానీ ఇంకా ఆలో ఫైర్ అలాగే ఉంది, నాకెన్నో అవార్డులు, రివార్డులు, మెడల్స్ ఉన్నాయని అందరినీ షూట్ చేస్తుంటే ఇంకొంతమంది అక్కడికి వచ్చి ఇదంతా గమనిస్తూ ఉంటారు శివుడు మనుషులు. వెంటనే లక్ష్మణ్ వాళ్ళ తాతయ్య ఫోన్ చేసి లక్ష్మణ్కి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఈ విధంగా శివుడు వాళ్ళ మనుషులు కనిపెట్టేశారని. ఏంటి తాతయ్య, నేను ఇప్పుడే వస్తున్నా, జాగ్రత్తగా ఉండాలంటే, ఏంట్రా ఈ కాప్ నేను జాగ్రత్తగా ఉండమంటున్నావా, నేను ఎవరో తెలిసే కదా మాట్లాడుతున్నావని ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే తాతయ్యకి ఏమవుతుందేమో అని భయపడి లక్ష్మణ్ అక్కడికి బయలుదేరుతాడు. ఈ లోపలే తాతయ్యని షూట్ చేస్తారు. లక్ష్మణ్ వాళ్ళ తాతయ్య చనిపోతాడు. లక్ష్మణ్ వచ్చేసరికి చనిపోయి శవంగా కనిపించడంతో ఒక టేప్ రికార్డర్లో రికార్డ్ చేసింటాడు. చనిపోతూ తన మాటల్ని
తాతయ్య ఏం చెప్పింటాడంటే, చూడరా చిన్నప్పటి నుంచి నీకు నేను నాకు నువ్వు, మన ఇద్దరికి ఎవరూ లేరు, ఇద్దరికి ఇద్దరు చిన్నప్పటి నుంచి పేరుకే తాత మనవడైనప్పటికీ ఫ్రెండ్స్ లా కలిసి ఉన్నాం, మన ఇద్దరి మధ్య ఎవరైనా అడ్డుగా వస్తారేమో అని ఎన్ని రోజులు నేను నీ సంబంధాలన్నీ క్యాన్సిల్ చేశాను, ఇక బాధపడకు, నేను లేనుగా, హ్యాపీగా తులసిని పెళ్లి చేసుకో అని చెప్తాడు. పైకి కామెడీగా ఫ్రెండ్లీగా ఉన్నా కూడా లక్ష్మణ్కి వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టం, చాలా ఎమోషనల్ అవుతాడు. వాళ్ళ తాతయ్యతో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని ఇదే సరైన టైం అని ఇప్పుడే శివుడు వాళ్ళ మనుషులు లక్ష్మణ్ని దొంగ దెబ్బ కొట్టి సంఖ్యల్లో తీసుకెళ్తారు. జాతరలో లక్ష్మణ్ని నరికేయాలనే కోపంతో శివుడు ఫుల్ పగతో పూజలు చేసి అందరి ముందు లక్ష్మణ్ని చంపుదామనంటే లక్ష్మణ్ అప్పటికే దెబ్బలతో ఉన్నా కూడా మెల్లమెల్లగా కోలుకొని అతని మాసం క్లాస్ చూపించి అందరినీ చంపేస్తాడు. చివరికి శివుడితో కూడా చాలాసేపు గొడవపడి ఇద్దరు ఫైట్ చేసుకున్న తర్వాత చంపేస్తాడు శివుణ్ణి క్రూరంగా. దీంతో సరుకు మొత్తాన్ని గవర్నమెంట్కి అప్పగిచ్చేస్తాడు. శివుడు లాంటి స్మగ్లర్ని చంపేశాడు. ఇక నుంచి ఏరియా అంతా పీస్ఫుల్గా సాఫీగా అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తాడు. అక్కడ నుంచి లక్ష్మణ్ తులసిని పెళ్లి చేసుకుని తిరిగి వరంగల్కి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ శివుడు వాళ్ళ మనుషులకి చిన్న దమ్కి ఇచ్చి మరీ వెళ్తాడు. మళ్ళీ తిరిగి వస్తే ఈ ఊరి అల్లుడుగానే తిరిగి వస్తానని వాళ్ళ మావయ్యకి ఫోన్ చేసి, లక్ష్మణ్ మావయ్య శివుని వేసేసా, ఇంకా ఈ ఊర్లో ఎలాంటి గొడవలు జరగవు అనంటే, నాకు తెలుసు లక్ష్మణ్ నీ గురించి, అందుకనే నిన్ను ఈ ప్లేస్కి పంపించాను, ఇక నుంచి అడవి వరం ఆహ్లాదకరంగా ఉంటుంది, శివుడు చనిపోయాడు కాబట్టి ఇంకో ఊర్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి వెళ్తావా అంటే, ఉండు మావయ్య అసలే పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు హనీమూన్కి వెళ్తున్నాను, ఒక 3 నెలల తర్వాత చూసుకుంటానులే అని చెప్తాడు. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇది ఒక మాస్ కమర్షియల్ మూవీ. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.